హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. వీక్లీ సెటిల్మెంట్లో ఈరోజు ధమాకా వన్ సైడెడే. మార్కెట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయినా దగ్గర 150 పాయింట్లు పెరిగింది. 150 పాయింట్లు అంటే నథింగ్. 17,000కి 150 పాయింట్లు అంటే 1% కూడా లేదు. ఇట్ ఈస్ ఎ లిటిల్ లెస్ దాన్ 1%. సో ఫైనల్గా 17,234 పాయింట్లకి దగ్గర క్లోజ్ అయింది. బేర్ క్రషే. ఈరోజు చాలా మధ్యలో ట్రై చేశారు కానీ నిన్న ఏదో కొంచెం పడేశారు కానీ కుదరలా. పడేశారంటే కొంచెం షార్ట్ సెల్లింగ్ చేశారు కొంచెం, కానీ మొత్తం దే పెయిడ్ విత్ పెనాల్టీ. విశేషం ఏంటంటే ఈరోజు ఎఫ్ఐఐస్ డిఐఎస్ ఇద్దరు కొన్నారు. అయితే కొద్దిగా కొన్నారు. ఎఫ్ఐఐస్ ఒక 380 crores దగ్గరలో కొన్నారు. వీళ్ళేమో 340 crores దగ్గరేమో డిఐఎస్ కొన్నారు. కొన్నది 600-700 కోట్లే, కానీ 150 పాయింట్లు ఎలా పెరిగిందంటే షార్ట్ కవరింగే. 17,000కి వచ్చింది కదా, ఇంకెంత పెరుగుతుందిలే అలాంటి టెండెన్సీ ఉంటుంది. ఇంకెంత పెరుగుతుంది. మీకు బుల్ మార్కెట్లో ఇంకెంత పెరుగుతుంది అనే ప్రశ్న ఎప్పుడు వేయకూడదు. పెరిగేటప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అండ్ బియాండ్ ది ఈవెన్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది అనలిస్ట్. ఎవరో నిన్న ఒక అనలిస్ట్, ఒక ఆయన ఎకనామిక్ టైమ్స్ ఎవరో చాలా బాగా అనలైజ్ చేశాడు, బాగానే చేశాడు. అయితే ఆయన చెప్పడం ఏంటంటే కొద్దిగా ఈరోజు జరిగిన మార్కెట్ అంటే నిన్నటి జరిగిన మార్కెట్ని బేస్ చేసుకుని ఇప్పుడు కన్సల్టేషన్ మోడ్లోకి వెళ్ళొచ్చు. అంటే 16,900 17,000కి వెళ్ళొచ్చు అని. 16,900 లేదు, 17,000 లేదు, 17,100 కూడా లేదు. అంటే వెళ్ళొచ్చు అన్నాడు కానీ ఆయన వెళుతుందని అనలేదు. ఎందుకంటే ఎవరో వెళుతుందని ఎవరు చెప్పలేరు. ప్రాబిలిటీ మాత్రమే. అంటే స్ట్రెంగ్త్ మార్కెట్లో బయింగ్ స్ట్రెంగ్త్ ఎలా ఉందంటే ఫైనల్గా బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా ఈరోజు నిఫ్టీతో బ్యాంక్ నిఫ్టీ మ్యాచ్ అవలా. నిఫ్టీ పెరిగినంతగా బ్యాంక్ నిఫ్టీ పెరగటంలా. ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ వాటిల్లో ఇది లేకపోవటం. ముఖ్యంగా ఎస్బీఐ చూడండి, ఎస్బీఐ ఈరోజు పెరగల. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఏం పెరిగినట్టే చెప్పాలి. కొంచెం కోటక్ బ్యాంక్ కూడా పెరిగినట్టుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీని కొంచెం కష్టపడ్డారు. సెటిల్మెంట్ రోజు కదండి, వాళ్ళకి ఉంటాయి కదా స్టేక్స్, ఇక్కడి నుంచి ఈ లిమిట్ ఆ లిమిట్ అని ఫైనల్గా కొట్టిపారేసింది. సో బ్యాంక్ నిఫ్టీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం 37,000కి వచ్చింది. అంటే ఫ్యూచర్స్ చెప్తున్నాను, అంటే క్యాష్లో కొంచెం తక్కువగానే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచరు 37,000 డిసైసివ్గా క్రాస్ చేసేసింది అంతే. లాస్ట్ 10 minutes 5 minutesలో ఇంకేం చేతులు ఎత్తేసారు, షార్ట్ కవరింగ్ వచ్చేసింది, పెరిగిపోయింది. సో 37,000 బ్యాంక్ నిఫ్టీ మొత్తానికి వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే 37,000 ఇంకా లోవర్ సైడే. నిఫ్టీ 17,000 దాటినప్పుడు ఇది 38,000-39,000 ఉండాలి. వచ్చేస్తుందేమో, కవర్ అవుతుందేమో. బట్ క్లియర్గా ఒక విషయం కనబడుతున్నది, 37,500 వరకు, 37,500-600 వరకు ఈజీగా వచ్చేస్తుందని అని అనిపిస్తున్నది. సో ఇది ఒక సైడు. అయితే ఈరోజు బ్రాడ్ మార్కెట్ విశేషం ఏంటంటే ఈరోజు మాత్రం క్లియర్గా బ్రాడ్ మార్కెట్ పాజిటివ్గా ఉంది. అంటే తగ్గిన వాటికంటే పెరిగిన వాటి సంఖ్య గణనీయంగా ఉంది, ఆల్మోస్ట్ డబుల్. అంటే తగ్గిన వాటికంటే పెరిగినవి. అంటే ఈరోజు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కొంచెం బయింగ్ వచ్చిందని అర్థం చేసుకోవాలి. తర్వాత మెటల్స్ పికప్ అయ్యాయి. టాటా స్టీల్ తీసుకోండి, లేకపోతే ఇంకా వేరే తీసుకోండి, వేదాంత, ఇట్లా మెటల్స్ పెరిగాయి. తర్వాత ముఖ్యంగా ఫార్మా, లూపిను, సిప్లా,
డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, తర్వాత ఆర్బిందో ఫార్మా, ఇట్లాంటి పెద్ద పెద్ద స్టాక్స్ అన్నీ కూడా పికప్ అయ్యాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అయితే గ్యాప్ అప్ ఓపెనింగు, ఆ తర్వాత దాదాపు ఈరోజు 100 పాయింట్ల దాకా పెరిగింది. అంటే 2% వేసుకోండి, 2% అప్. ఒక డివీస్ ల్యాబొరేటరీస్ మాత్రం కొంచెం కరెక్షన్ వచ్చింది. సో ఫార్మా ఈజ్ అప్. తర్వాత ఐటీ కూడా పుంజుకుంది ఈరోజు. ఐటీలో టీసీఎస్ గట్టిగానే పెరిగింది. తర్వాత ఇన్ఫోసిస్ కొంచెం రికవర్ అయింది, బాగా తగ్గింది కదా ఆ మధ్యన. ఇన్ఫోసిస్ రికవర్ అయింది, టీసీఎస్ పెరిగింది. ఇట్లా తర్వాత చిన్న వాటిలో తీసుకుంటే FSL, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఈ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ లిమిటెడ్ ఈరోజు 5% ప్లస్ పెరిగింది, మోర్ దెన్ 5%. మొన్న మధ్యన ఒక ఆయన మెసేజ్ పెట్టారు దీని గురించి. సార్ 230 దాకా వెళ్ళింది, అది ఎక్కడ ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేశాను కదా, 230 దాకా వెళ్ళినట్టుంది, కానీ ఫైనల్గా 179, 180 అలా వచ్చేసిందండి. ఎగ్జిట్ అయిపోమంటారా, ఇంకా తగ్గిపోతుందేమో అని. వచ్చిన ప్రాఫిట్ మంచి ప్రాఫిటే. ఎందుకంటే అది ఎక్కడ 40లో 50లో 60లో ఉన్నదల్లా అలా పెరుగుతూ 200 క్రాస్ అయిపోయింది కదా, బాగా పెరిగింది. దాని బిజినెస్ మోడల్ మంచిది కదా. మీకు నిన్న చెప్పాను కదా, అంబర్ ఎంటర్ప్రైజెస్ అదో కేటగిరీ ఇదో కేటగిరీ అనుకోండి, దానికి దీనికి సంబంధం లేదు. జస్ట్ ఇది సర్వీస్ ఇండస్ట్రీ, అదేం గూడ్స్ ఇండస్ట్రీ. అది ఒక రకంగా గూడ్స్ కమ్ సర్వీస్ అనుకోండి, వర్క్స్ కాంట్రాక్టు. సో దీని బిజినెస్ మోడల్ మంచిది. రానున్న కాలంలో ఇంకా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బాగుండే అవకాశం ఉంది. గుడ్ ఫర్ లాంగ్ టర్మ్. నేను ఆయన్ని ఎగ్జిట్ అవ్వద్దు, హోల్డ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే ప్రస్తుతం అది ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది. అక్కడి నుంచి అలా కొంచెం హెవీ హెడ్స్, అంటే బాగా ఎక్కువ స్టాక్స్ పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫ్లోడ్ చేయటం మొదలుపెట్టారు. మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, గట్టిగా ప్రాఫిట్స్ బుక్ చేయడం మొదలుపెట్టారు. హెవీ క్వాంటిటీస్ ఒక రోజులో అవ్వవు కదా. సో ఆ క్వాంటిటీస్ అబ్జర్వ్ అవ్వడానికి టైం పడుతుంది. సో అలా అమ్ముతూ దానివల్ల 180, 179 ఆ దాకా వచ్చింది. అక్కడికి వచ్చేటప్పటికి పుల్ బ్యాక్ స్టార్ట్ అయింది కొద్దిగా. ఆ పుల్ బ్యాక్ ఫలితమే ఈరోజు 5% దాకా పెరిగింది. ఇప్పుడు 190 అంత క్లోజ్ అయింది. ఇట్ ఈజ్ ఎ స్క్రిప్ట్ టు హోల్డ్ ఫర్ లాంగ్. ఎందుకంటే ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, ప్రాఫిట్ మేకింగ్, డివిడెండ్ పేయింగ్ కంపెనీ, డెట్ని చాలా వరకు తగ్గించింది. రానున్న కాలంలో డెట్ని ఇంకా తగ్గించవచ్చు. సో డెట్ ఇలా తగ్గించేసి డెట్ ఫ్రీ అయిపోయింది అనుకోండి, అక్కడి నుంచి పరిగెడుతుంది. సో ఈ కంపెనీ షేర్ టు హోల్డ్, దిస్ ఈజ్ ఎ థింగ్ టు హోల్డ్. ఎవరి దగ్గర ఉంటే మీరు చూసుకోండి, చెక్ చేయండి. అయితే హెవీ క్వాంటిటీలు ఉన్న ఎక్కువ అమౌంట్ పెట్టాను అనుకుంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు 200 ప్లస్కి వస్తుందేమో చూడండి. 200 ప్లస్కి వచ్చిన తర్వాత ఓకే. అలాగే వేదాంత గురించి కూడా అన్నారు ఆ మధ్యన. బట్ వేదాంత ఏమీ ఆగలేదు కదా, మళ్ళీ పికప్ అయిపోయింది కదా. దానికి వేదాంతకి బయింగ్ సపోర్ట్ చాలా ఉంది. అంటే కంపెనీకి తరపు నుంచి ఎవరైనా డైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా అయితే ఊరుకోదు, సెబీ పట్టుకుని వాయించేస్తుంది. మొత్తానికి అక్యుములేట్ చేస్తున్నారు, పడినప్పుడల్లా అక్యుములేట్ చేస్తున్నారు, పడినవటం లేదు. అంటే కొంటున్నారు మార్కెట్లో, దెర్ ఈజ్ బయింగ్. బట్ అయితే ఈరోజు 305 అయింది. అయితే 320, 325లో ఆ రేంజ్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పినట్టు గుర్తు కొందరికి, గ్రూప్లో వాళ్ళకి. కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు 320, 325లో. తర్వాత మళ్ళీ చూడటమే, తర్వాత ఎప్పటిదప్పుడే. దానికి చెప్పాను కదా నిన్న, 18 రూపీస్ 50 పైసా డివిడెండ్. జింక్ సంగతి ఏంటంటే, జింక్ ఇస్తున్నది కాబట్టి వీళ్ళు ఇస్తున్నారు. జింక్ కూడా మంచి డివిడెండ్ డిక్లేర్ చేయడానికి, మరి అది నేను చెక్ చేయలేదు జింక్ గురించి, అది విషయం. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫార్మా మళ్ళీ పికప్ అయింది. అలా అంచెలంచెలుగా ఏంటంటే ఒక్కో సెక్టార్ని ఒక్కోసారి
లేపుతూ ఉంటారు, కొన్నిట్లో ప్రాఫిట్స్ బుక్ చేస్తుంటారు, అలా చేస్తుంటారు. ఎనర్జీ సెక్టర్ ఈరోజు పెద్దగా ఏమీ లేదు. ఓఎన్జీసీ అవన్నీ కొద్దిగా కొంచెం ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్ ఇట్లాంటి వాటిలో ఏం పెద్ద మూమెంట్ రాలేదు. బట్ ఇక్కడ వచ్చింది ఐటీ ఒకటి, ఫార్మా ఒకటి, తర్వాత మెటల్స్ ఒకటి. సో ఇది ఈనాటి సమాచారం. మార్కెట్ బుల్లిషే, చెప్పాల్సిందే ఉంది. వీఆర్ ఇన్ బుల్ మార్కెట్. బుల్ మార్కెట్లో రోజు పెరుగుతుంటే చెప్పడానికి ఏముండదు. ఎందుకంటే ఈ స్టేజ్లో మనం బయింగ్ కూడా చేయలేము. ఈ స్టేజ్లో మనం బయింగ్ ఎందుకు చేయలేమంటే అంత ఎక్స్పర్టీజు ఉండదు మన దగ్గర. ఎక్స్పర్టీజ్ ఉన్నవాళ్ళు, స్కిల్ ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రమే ఇట్లాంటి మార్కెట్లో బయింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఏవైతే ఉన్నాయి పెరగటానికి అవకాశం ఉంది అవి ఇప్పటికీ చెక్ చేసుకుని కొనుక్కుంటారు. అవి షార్ట్ టర్మ్కి పికప్ అవుతాయి, వస్తాయి. అదర్వైజ్ ఆ స్కిల్ లేనప్పుడు బెటర్ టు అవాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ అరవిందో ఫార్మా గురించి ఆ మధ్యన ఎప్పుడో చెప్పడం జరిగింది, కొద్ది పికప్ అవుతున్నదని. ఈరోజు కొంచెం స్పట్ అయిందని చెప్పను కానీ ఇట్ ఈస్ షోయింగ్ అప్. ఈరోజు 2% పైన పెరిగింది. అంటే బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తున్నది. అది కూడా బాగా తగ్గింది. ఇప్పుడు మీకు ఎఫ్ఎస్ఎల్ ఎలా తగ్గిందో అలా తగ్గింది, అంతకని ఎక్కువ తగ్గినట్టే లెక్క. ఎందుకంటే 30% కరెక్షన్, 30% కరెక్షన్ ఈజ్ నాట్ ఎ జోక్. సో అంత కరెక్షన్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అరవిందో ఫార్మాలో ఎక్కువ ఆపరేటర్ డ్రివెన్, అది ఎక్కువ పెద్ద లార్జ్ ఈక్విటీ అయినప్పుడు కూడా ఆపరేటర్స్ అందులో చాలా యాక్టివ్గా ఉంటారు. అందువల్ల ఏంటంటే ఊరికే ఎక్కువ పడేసినప్పుడు కూడా అలా ఎక్కువ పడేస్తుంటారు, మళ్ళీ షార్ట్ కవరింగ్ వచ్చేస్తుంది. సో షార్ట్ కవరింగ్ అరవిందో ఫార్మాలో వచ్చిందని అనిపిస్తున్నది. అందువల్ల ఏంటంటే అరవిందో ఫార్మా హోల్డ్ చేసేదే కానీ ఇప్పుడేదో ఎగ్జిట్ అవటం అట్లాంటివి ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి చాలా పొటెన్షియల్ ఉంది. లాంగ్ రన్లో బాగుంటుంది. అయితే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటే ఉన్నవాళ్ళైతే ఈ స్టేజ్లో కూడా కొనుక్కోవచ్చు. అంటే ఎందుకంటే అంత పెద్దగా పెరిగిందే ఉంది. 680 ఆ రేంజ్కి వెళ్ళినట్టు ఉంది. బిలో 700 కొంచెం వెళ్ళినట్టుంది. అక్కడి నుంచి మళ్ళీ బయింగ్ వచ్చింది, బాటమ్ అవుట్ అయింది. అక్కడి నుంచి బయింగ్ వచ్చి ఇప్పుడు 700 ప్లస్ కదా, 740 అట్లా వచ్చినట్టుంది. 740, 750. సో ఇట్ ఈస్ నథింగ్ ఫర్ దట్ స్టాక్. ఒక్క రోజులోనే 40 రూపాయలు 50 రూపాయలు పెరిగిపోవచ్చు అంత. ఎందుకంటే ఆపరేటర్స్ యాక్టివ్గా ఉంటారు కదా అందులో. సో ఫార్మా ఇండస్ట్రీ, ఫార్మా యాజ్ ఎ హోల్ ఓకే. తర్వాత అరవిందో ఫార్మాకు ఉన్న ఫండమెంటల్స్ని బట్టి చూసుకున్నట్లయితే ఓకే. బట్ ఏంటంటే షార్ట్ రన్లో కొంచెం బాగా తగ్గిపోవటం, బాగా పెరిగిపోవటం, వాలటైలిటీ ఎక్కువ ఇందులో. అది కొంచెం చెక్ చేసుకోవాలి. అందుకని కొనేసి పడేస్తాను అనుకున్న వాళ్ళకి పర్వాలేదు, కానీ రోజు డే టు డే వాచ్ చేసే వాళ్ళకి కొంచెం భయపెడుతుంది. అది ఒక్కోసారి బాగా పెరిగిపోతుంది, లేకపోతే ఒక్కోసారి తగ్గిపోతుంది. ఆ తగ్గినప్పుడు పెరిగినప్పుడు దాన్ని ఇచ్చేయగలగాలి. అట్లా చేయగలిగితే పర్వాలేదు, అరవిందో ఫార్మా కూడా బాగానే ఉంటుంది. ఓకే అండి. సో ఇంకా పొడిగించవలసిన అవసరం లేదు. మార్కెట్ సజావుగానే ఉంది. చూద్దాం రేపు వీకెండ్, రేపు కూడా అయిపోయిన తర్వాత వీకెండ్ రివ్యూ చేద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.